జాతులు వర్గాలు సంస్కృతి సంప్రదాయాలు భిన్న రకాలుగా ఉన్నాయి. ఇటువంటి దేశాన్ని నడిపేయాలంటే ఆషామాషి కాదు, అది సాధ్యమైంది. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చట్టం తీసుకొచ్చి ఒక రాజ్యాంగంలో పొందుపరచడం మూలంగానే ఈ దేశం ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్యం బలోపేతంగా లిఖిత రాజ్యాంగం చాలా గట్టితనంగా ఉండి ఇంత ముందుకెళ్తుందంటే అది బాబాసాహెబ్ ముందు చూపు వల్లనే మాత్రమే సాధ్యమైంది. దయచేసి బాబాసాహెబ్ అందరి వాడు కొందరి వారి వాడు, అందరి కోసం అందరి హక్కుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. మహిళల కోసం న్యాయశాఖ మంత్రికి హిందూ కోడ్ బిల్లు పెడితే పార్లమెంట్లో సపోర్ట్ చేయకపోతే మహిళా మనులు ఇళ్లలో ఉండడం కాదు, మహిళా మనులు బానిసలు కాదు, మహిళలు దేశంలో సగం కాబట్టి వాళ్ళు ఉంటేనే, వాళ్ళు చదువుకుంటేనే, వాళ్ళు రాజకీయం చేస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసి మన మహిళా మనులందరికీ కూడా ఒక చాలా స్పిరిట్గా ముందుకొచ్చి ఆయన రీజన్ చేసి మళ్ళా దేశంలో వచ్చి ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఏమి చెప్పుకున్నా ఎన్నడూ చెప్పుకున్న తరగతి అది విలువని చరిత్ర. కాబట్టి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన అందరం కూడా గౌరవించుకోవాలి. ఆయన అడుగు జాడలో మనందరం నడవాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన వీరన్న గారు చెప్పినట్టు ఈరోజు ఆర్థికము మనకు శాశ్వతం కాదు, ఈరోజు కండబలం శాశ్వతం కాదు, మనకు శాశ్వతమైంది తెలివి. చదువుకున్నప్పుడే మనమందరం కూడా ఆ న్యాయం ఏందో అన్యాయం ఏందో మనందరికి తెలుస్తుంది, మంచి చెడు మనందరికి తెలుస్తుంది. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, మనం ఉంటే మనలో మిగిలిపోతాం, ప్రజలకు సేవ చేస్తే ప్రజల్లో మిగిలిపోతాం. ఈ జన్మ మానవ జన్మ అన్ని జన్మల కన్నా చాలా ప్రాముఖ్యతమైన జన్మ. ఈ జన్మను మనం సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం మనం దీనికి విలువనిచ్చి మన పేరు ఎప్పుడు ఎక్కడైనా వినబడే విధంగా మనం మన తోటి సామాన్యులకు మన తోటి ప్రజలకు సేవలు చేస్తూనే ఉండాలని ఇప్పటి పిల్లలకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మరి ఇంతసేపు ఇంత ప్రోగ్రాంకు చాలా సమయాన్ని ఇచ్చి మన సమావేశాన్ని మెసేజ్ వింటుండ్రు. మరి లాస్ట్ ప్రాముఖ్యత గల మన ఎంపీపీ జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్షులు చింతా సప్న రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.